మా పిల్లలు సరిగా తినట్లేదు, ప్రతి తల్లిదండ్రులు చెప్పే కంప్లైంట్. సో వాళ్ళు ఎందుకు తినట్లేదు? బికాస్ సరిగా డైజెషన్ అవ్వట్లేదు, జీర్ణక్రియ సరిగా అవ్వకపోవడం వల్ల, తిన్నది సరిగా అరగకపోవడం వల్ల పిల్లలకి మళ్ళీ ఆకలి అనేది ఉండవు. సో పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా డైజెషన్ అనేది ఫ్రీగా ఉంటేనే మీకు ఆకలి అవుతుంది. అండ్ కాన్స్టిపేషన్ లేకుండా రోజుల తరబడి కొంతమంది పిల్లలు 2-3 days అయినా కానీ మోషన్కి వెళ్ళట్లేదు అని చెప్తుంటారు. ఈవెన్ పెద్దవాళ్ళు కూడా, కొంచెం ఏజ్ పైబడిన వాళ్ళు. సో వీళ్ళు కొన్ని రకాల సిరప్స్ వాడితేనే వాళ్ళకు లాక్సేటివ్స్ కానీ ఇట్లాంటివి వాడితేనే వాళ్ళకు మోషన్ అవుతుంటుంది. సో నేచర్ కాల్ అంటాం, రోజు మార్నింగ్ లేవగానే లెటర్కి వెళ్తుంటారు. సో ఇది న్యాచురల్ గా జరిగే పని. ఈ న్యాచురల్ గా జరిగే పనిని కూడా మనకు సరిగా డైజెషన్ అవ్వకపోవడం వల్ల, కాన్స్టిపేషన్ గా ఉండడం వల్ల మోషన్ సరిగా రావట్లేదు. సో ఏం చేయాలి అనే దాని గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాము. ఐఎమ్ డాక్టర్ సతీష్ రా. సో న్యాచురల్ గా సింపుల్ అండి. మీరు మార్నింగ్ లేవగానే పిల్లలైతే రోజు ఒక 5 నుంచి 6 కరివేపాకులు తీసుకొని నమలండి. తర్వాత ఒక గ్లాస్ వేడి నీళ్ళు తాగిపించండి. అది పెద్దవాళ్ళు అనుకోండి, మీకు ఏజ్ కొంచెం పైబడింది, సరిగా అవ్వట్లేదు, డైజెషన్ సరిగా అవ్వట్లేదు, మోషన్కి వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నారు, రోజు కరివేపాకు రెక్క ఆకులన్నీ తెంపండి, క్లీన్గా కడుక్కోండి. అవి రోజు పొద్దున్న లేవగానే మీరు నార్మల్గా బ్రష్ చేసిన తర్వాత మీరు నమలండి. ఒక 10 to 15 leaves రోజు పొద్దున్నే నమిలితే మీకు దానిలో పుష్కలమైన మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. దీంట్లో మీకు విటమిన్ ఏ ఉంది, విటమిన్ బి ఉంది, విటమిన్ సి ఉంది, విటమిన్ ఈ ఉంది. వీటితో పాటు కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, పొటాషియం, జింక్, సెలేనియం, ఇలా చాలా రకాల పోషకాలు కూడా ఉన్నాయి. సో మీకు ఇది కరివేపాకు తినడం వల్ల మీకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. ముఖ్యంగా యాంటీ ఇన్ఫ్లామేటరీ, అంటే మీకు ఇన్ఫెక్షన్స్ బారి నుంచి కూడా కాపాడుతుంది. ముఖ్యంగా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వీటి నుండి. అండ్ మీకు డైజెషన్ లో మీకు ఏవైనా అల్సర్స్ కానీ, లేకపోతే యాసిడ్ రిఫ్లక్స్ కానీ, లేకపోతే తిన్నది అరగకపోవడం, అండ్ మీకు గ్యాస్ట్రిక్ అల్సర్స్ కానీ ఇట్లాంటివి ఏవైనా ఉంటే ఖచ్చితంగా ఆ ఇన్ఫ్లామేటరీ, యాంటీ ఇన్ఫ్లామేటరీ ఇవ్వడం వల్ల మీకు ఆ ఇబ్బంది తగ్గుతూ ఉంటుంది. అండ్ హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకు కూడా, ఇలాంటి ఏ ఇన్ఫెక్షన్స్ ఉన్నా మీకు మాక్సిమం ఆఫ్ ద టైమ్స్ లో ఈ కరివేపాకులో ఉండే ఈ మెడిసినల్ ప్రాపర్టీస్ వల్ల మీకు డైజెషన్ ప్రాసెస్ సరిగా అవుతుంది. అండ్ సెకండ్ థింగ్, దీంట్లో ఉండే జింక్, ఇంకా కొన్ని రకాల విటమిన్స్ వల్ల మీకు హెయిర్ కూడా హెల్దీగా ఉంటుంది. అండ్ మేజర్గా దీన్ని యాంటీ డయాబెటిక్ కూడా అంటాము. అంటే ప్రీ డయాబెటిక్, అంటే ముందు ఇప్పుడే డయాబెటీస్ వస్తున్న వాళ్ళు అని గుర్తించిన వాళ్ళలో మీరు రెగ్యులర్గా తింటే మార్నింగ్ టైంలో మీకు గ్లూకోజ్ స్థాయిలు కూడా తగ్గుతున్నాయి. సో దీన్ని యాంటీ డయాబెటిక్, యాంటీ ఇన్ఫ్లామేటరీ, యాంటీ కార్సినోజెనిక్, ఇవి అంటే క్యాన్సర్ కండిషన్స్ కూడా రాకుండా మనకు ఉపయోగపడుతుంది. అండ్ మేజర్లీ దీనికి ఇంకా హెపటో ప్రొటెక్టివ్ అనే ఒక పేరు కూడా ఉంది. హెపటో ప్రొటెక్టివ్ అంటే లివర్ ను కాపాడుతుంది సిరోసిస్ ఆఫ్ లివర్ నుంచి. అండ్ మీకు ఈ ఫ్యాటీ లివర్, సిరోసిస్ ఆఫ్ లివర్ ఇలాంటి కండిషన్స్ నుంచి, హెపటైటిస్ నుంచి కాపాడుతుంది. సో ముఖ్యంగా దీంట్లో ఉండే ఆల్కలాయిడ్ కార్బోజోల్, ఈ కార్బోజోల్ అనేది మీకు ఈ కాలేయాన్ని కాపాడుతుంది. అండ్ కొంతమందికి విరోచనాలు, అతిసారం ఉన్న వాళ్ళు కూడా ఈ కార్బోజోల్ అనే ఆల్కలాయిడ్ ఉపయోగపడుతుంది. సో ద మోస్ట్ ఎఫెక్టివ్ న్యాచురల్ ట్రీట్మెంట్ ఏదైనా ఉంది అంటే డైజెషన్ కోసము, జీర్ణక్రియ కోసము, అసిడిటీ కోసము, యాసిడ్ రిఫ్లక్స్ కోసము, తేన్పుల కోసము, అండ్ గ్యాస్ట్రిక్ అల్సర్స్ కోసము, హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకి, ఇలా చాలా రకాల డైజెస్టివ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకు మనకి కరివేపాకు ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.